చెప్పండి. గ్రాండ్ వాక్ మీకు గత కొన్నాళ్ళుగా చెప్తాను. గ్రాండ్ అవును. వాక్ చాలా బాగా పనిచేస్తుంది. ఈ అవును. ఎవరికైతే మోకాళ్ళ నొప్పులు, ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ ఉంటాయో అలాంటి వాళ్ళందరికీ అని చెప్పి. అవును. ఎలా పనిచేస్తుంది? ఆల్మోస్ట్ సర్జరీ వరకు వచ్చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి గూడా హెల్ప్ అవుతదా? జస్ట్ అప్పుడప్పుడే కాళ్ళ నొప్పులు స్టార్ట్ అయిన వాళ్ళకి మాత్రమే పనిచేస్తదా? ఏంటి చెప్పండి? మనకిప్పుడు మోకాళ్ళ నొప్పులు గ్రేడ్ 1, 2, 3, 4 యెస్. అంటారండి. అవును. గ్రేడ్ 4లో మనం దీన్ని సజెస్ట్ చేయం. గ్రేడ్ 4లో అంటే అక్కడ గుజ్జు పూర్తిగా అరిగిపోయి ఉంటుంది. అరిగిపోతది. గుజ్జే ఉండదసలు. ఇంకా అక్కడ ఏందంటే వాడితే కొంచెం నొప్పి తగ్గతదే గానీ, కానీ ఎట్టొచ్చి వాళ్ళు ఆపరేషన్ చేపించుకోవాలి తప్పదు. చేసుకోవాల్సిందే. ఆ. ఓహో! గ్రేడ్ 3లో కూడా హ్మ్. చాలా వరకు ఇది ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనకు మోకాళ్ళ నొప్పులు వచ్చిన మొదట్లో హ్మ్. రీజన్ ఏంటంటే ఇప్పుడు ఇది ఉదయాన్నే నిద్రలేయంగానే మోకాళ్ళ నొప్పులు రావడం, అవును. కొద్ది దూరం నడిచినా మోకాళ్ళ నొప్పులు రావడం, నొప్పులు రావటం. మెట్లు ఎక్కినా రావడం, కరెక్ట్. ఇండియన్ టాయిలెట్ మీద కూర్చొని లేచినా మోకాళ్ళ నొప్పులు రావడం, పోతే మళ్ళీ నడిచేటప్పుడు కటకట సౌండ్లు రావడం మోకాళ్ళల్లో, ఓకే. ఓకే. ఇలాంటివన్నీ వచ్చినాయంటే ఏంటంటే అక్కడ ఉన్న గుజ్జు కరగడం మొదలు పెట్టింది అనేసి ఫస్ట్ విషయం గుర్తించాలా. హుహు. తొడ ఎముక కాలు ఎముక మధ్యలో ఒక హ్మ్. గుజ్జులాగా ఉంటుంది, ఆర్టికులర్ హ్మ్. కార్టిలేజ్ హ్మ్. అంటారు. అది కరగడం మొదలు పెట్టింది, అందువల్ల ఎముకలు ఒకదానికొకటి దగ్గరకు రావడం మొదలు పెట్టింది, అందుకనేసి ఇవన్నీ జరుగుతున్నాయి. అదే ఇప్పుడు గ్రాండ్ వాక్ లాంటి ప్రోడక్ట్ వాడుకుంటూ చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేసుకుంటూ పోతే గనక ఈ 2 years లో గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 2కి వెళ్ళిపోయేటటువంటి సిచ్యువేషన్ 10 సంవత్సరాలు కూడా డిలే చేయొచ్చు, 15 సంవత్సరాలు కూడా డిలే చేయొచ్చు. సో ఇప్పుడు గ్రాండ్ వాకే ఎందుకు వాడాలని కానీ మీరు ఆలోచిస్తే, యెస్. వై గ్రాండ్ వాక్? గ్రాండ్ వాక్ అని పేరు పెట్టడానికి మీరే గ్రాండ్ ఎందుకు పెట్టినారన్నది అర్థం. Hmm. దీంట్లో 8 రకాల సప్లిమెంట్స్ ఉన్నాయి. క్లినికల్ ట్రయల్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే గ్లూకోజమైన్ రోజుకి 1500 మిల్లీగ్రామ్ అంటే 1.5 grams వాడుకుంటూ పోతే ఒక 3 నుంచి 6 నెలల్లో మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి అనేసి క్లినికల్ ట్రయల్ లో కనుగొనబడడం జరిగింది అనుకుందాం. Hmm. మార్కెట్ లో ఉండే వాటిలో ఎట్లుంటది, 500 mg ఉంటుంది లేదా 750 mg అలా ఉంటుంది, కొన్నిట్లో 1500 ఉంటుంది. కానీ మన దాంట్లో 1500 మిల్లీగ్రామ్ ఇవ్వడం జరిగింది. ఏది గ్లూకోజమైన్. అదేవిధంగా కాండ్రాయిటిన్ తీసుకున్నాం. కాండ్రాయిటిన్ డైలీ 1200 మిల్లీగ్రామ్ ఇచ్చుకుంటూ పోతే మోకాళ్ళ నొప్పులు బాగా తగ్గి మోకాళ్ళలో గుజ్జు కరిగిపోకుండా దాన్ని స్లో చేసి ఆ గుజ్జును రిపేర్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇంకొకటి వచ్చేసి కర్కుమిన్, పసుపు నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్. మన దాంట్లో 1.5 grams ఉంటుంది. అదే మార్కెట్లో ఉన్న దాంట్లో 100 మిల్లీగ్రామ్, 50 మిల్లీగ్రామ్, 1.5 grams ఎక్కడ, 15 మిల్లీగ్రామ్స్ ఎక్కడ, ఇది ఎక్కడ. అదేవిధంగా కొల్లాజన్ 40 mg ఉంటుంది. కొల్లాజన్ అన్నింటిలో ఇంచుమించు ఒకటిగానే ఉంటుంది. బోస్విలే సెరాట్ అనేసి ఇంకొకటి ఉంటుంది, అది దీంట్లో 250 మిల్లీగ్రామ్ ఉంటుంది, వేరే వాటిలో 20 మిల్లీగ్రామ్, 40 మిల్లీగ్రామ్ అట్లా ఉంటుంది. తర్వాత పైపరిన్ ఉంటుంది, మిరాల నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్ 15 మిల్లీగ్రామ్ ఉంటుంది. రోజుకి అంత మాత్రం ఇవ్వాలి, అంత ఇవ్వడం జరిగింది. దాంతోపాటు పైనస్ జెరాడిన్ బార్క్ ఎక్స్ట్రాక్ట్ అని చెప్పేసి 100 మిల్లీగ్రామ్ ఇవ్వడం జరిగింది. ఇంకొకటి వచ్చి వైటమిన్ సి అనేది 80 మిల్లీగ్రామ్ ఇవ్వడం జరిగింది. రోజుకి 80 మిల్లీగ్రామ్ ఆర్డీఏ రికమెండెడ్ డైలీ అలవెన్స్. సో ఈ విధంగా ఎంత డోసులు అయితే ఇస్తే ఇది పనిచేస్తుందో ఆ డోసులో ఇవ్వడం జరిగింది. కాబట్టి అది కూడా 8 కలిపి ఇచ్చినాం కాబట్టి 7.5 grams పౌడర్ ఒక సాచెట్ లో ఉంది కాబట్టి దీన్ని గ్రాండ్ వాక్ అని పిలవడం జరిగింది. రైట్ అండి. Thank థ్యాంక్ you, యూ. thank you, మీరు thank you. కాంటాక్ట్ చేయాలంటే నంబర్ ఈ వీడియోలో ఉన్న నంబర్ ఫోన్ చేస్తే మన డైటీషియన్స్ మాట్లాడి వాళ్ళు అరేంజ్ చేస్తారు.